నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చాలా స్పెషాలిటీ ఉంది. పొన్నూరు నియోజకవర్గం అంటే టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీనే. ఎందుకనంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది. ఇట్లాంటి తరుణంలో ఆ పార్టీకి కంచుకోటగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి తరుణంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల మధ్య వారాహోరీ పోరు ఉంటుందా అంటే వార్ వన్ సైడే అనొచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ధూళిపాళ్ల నరేంద్ర, ఆయన 5 సార్లు భారీ మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థి. ఇలాంటి సందర్భంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 2019లో వైసీపీ అభ్యర్థి కిలారు రోసయ్యపై ఆయన ఓటమి చెందారు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది తీసుకోవాలి. పొన్నూరు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈజీగా విజయం సాధించవచ్చు అనే ధీమా ఆశాభావంతోనే ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ అంబటి మురళి అనే కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అంబటి మురళి అంటే ఎవరో కాదు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సోదరుడు. వారిది రేపల్లె స్వగ్రామం. కానీ ఆయనకు పొన్నూరు కేటాయించడం పట్ల ఆ పార్టీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఉంది. 2 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గం అలాగే గుంటూరులో బజరంగ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని చేస్తున్నారు అంబటి మురళి. ఇట్లాంటి సందర్భంలో అది కలిసొచ్చే అంశంగా మారుతుందా అంటే ఖచ్చితంగా మారదు అనే అక్కడ ఓటర్లు అంటారు. ఇలాంటి సందర్భంలో మరి ఎవరు గెలుస్తారు? పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి 1952 నుంచి ఆ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. 4 సార్లు కాంగ్రెస్, అలాగే సిపిఐ ఒకసారి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి అక్కడ గెలిచింది. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఇది మనం చూడాలి. దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అక్కడ ఆయన 5 సార్లు విజయకేతనం ఎగురవేశారు ధూళిపాళ్ల నరేంద్ర. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ధూళిపాళ్లను గెలిపిస్తాయి అనేది బాగా వినిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే అంబటి మురళి ఉన్నారో ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో బజరంగ్ జూట్ మిల్ వివాదం కానీ, అలాగే కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే అంబటి రాంబాబుపై ఉన్నటువంటి పార్టీలో వైఎస్ఆర్సీపీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది కూడా అంబటి మురళికి మైనస్ అవుతుంది ఖచ్చితంగా అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పొన్నూరు నియోజకవర్గంలో 5 సార్లు గెలిచినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర 6వసారి విజయకేతనం ఎగురవేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే ఉండదు. ఖచ్చితంగా వార్ వన్ సైడే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్లే గెలుస్తారు అనేది కూడా రాజకీయ వర్గాల్లోనూ అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి. అనేక రకాలుగా ఆయన గతంలో 2019లో ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ అక్కడున్నటువంటి ప్రజలతో నిత్యం సమావేశం అవ్వటం, ఎవరైనా ఆపదలో ఉన్నానని వస్తే వారికి సహాయం చేయటం, ఇటువంటి వాటిలో ధూళిపాళ్ల నరేంద్ర గారు ముందు వరుసలో ఉంటారు అనేది అక్కడ బాగా వినిపించేటువంటి మాట. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా గతంలో 2019లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప మెజార్టీతోనే ధూళిపాళ్లు ఓడిపోయారు. అయినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా నియోజకవర్గాన్ని వదలలేదు. ఆయన వ్యాపారంతో పాటు నియోజకవర్గ ప్రజలతో ఎక్కువగా సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు. సేవా కార్యక్రమాల్లో కానీ, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కానీ, పేద విద్యార్థులకు సహాయం చేయడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇటువంటి సందర్భంలో పొన్నూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా
టీడీపీ మళ్ళీ గెలవబోతుంది అనేదే ఎక్కువగా వినిపిస్తుంది.